ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు చుట్టూ తిరుగుతున్న పరిణామాలు పెను సంచలనంగా మారాయి. బీఆర్ నాయుడు నియామకం జరిగినప్పటి నుండి ఏదో ఒక వివాదం ఆయనను చుట్టుముడుతూనే ఉంది. అయితే తాజాగా అడ్వకేట్ రజనీ చేసిన వ్యాఖ్యలు అటు అధికార కూటమిలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు బీఆర్ నాయుడును ఆ పదవి నుండి తొలగించడానికి భయపడుతున్నారని, ఒకవేళ ఆయన్ని సస్పెండ్ చేస్తే రాష్ట్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రజనీ చేసిన ఛాలెంజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఒక నామినేటెడ్ పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించడం అనేది ప్రభుత్వ చేతుల్లో ఉండే విషయం. కానీ బీఆర్ నాయుడు విషయంలో చంద్రబాబు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అడ్వకేట్ రజనీ వాదన ప్రకారం బీఆర్ నాయుడు వద్ద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక రహస్యాలు ఉన్నాయని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సంకోచిస్తుందని సమాచారం. గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా అలాగే తన మీడియా సంస్థ ద్వారా బీఆర్ నాయుడు కూటమి విజయానికి ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు టీటీడీ చైర్మన్ వంటి ప్రతిష్టాత్మక పదవి దక్కింది. అయితే అన్య మతస్థుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరియు ఇతర వివాదాలు ప్రభుత్వానికి ఇరకాటంలో పడేశాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మౌనం వహించడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అడ్వకేట్ రజనీ నేరుగా ముఖ్యమంత్రికి సవాల్ విసురుతూ, ఒకవేళ బీఆర్ నాయుడు తప్పు చేశారని ప్రభుత్వం భావిస్తే వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో తాము చెప్పినవన్నీ నిజమేనని ఒప్పుకుంటానని పేర్కొన్నారు. బీఆర్ నాయుడు గనుక పదవి నుండి తప్పిస్తే ఆయన తిరుగుబాటు చేస్తారని, దానివల్ల ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని, లేదా రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయని రజనీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు జనసేన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఒక వ్యక్తి వల్ల మొత్తం ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతున్న అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అసహనం వారిలో కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. బీఆర్ నాయుడు ఉన్న బలమైన నెట్వర్క్ మరియు రాజకీయ సంబంధాలు దృష్ట్యా ఆయనకు తాకడం అంటే తేనెటీగల తుట్టెను కదిల్చడమేనని కొందరు అంచనా వేస్తున్నారు. నిజంగా బీఆర్ నాయుడును సస్పెండ్ చేస్తే ఎన్నికలు వస్తాయా లేక ఇది కేవలం రాజకీయ వ్యూహమా అన్నది కేవలమే నిర్ణయించాలి. కానీ అడ్వకేట్ రజనీ చేసిన ఛాలెంజ్ మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇమేజ్ను పరీక్షించేలా ఉంది. బీఆర్ నాయుడు వ్యవహారంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏపీ రాజకీయ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం మౌనంగా ఉంటే అది బలహీనతగా పరిగణించబడుతుంది మరియు చర్యలు తీసుకుంటే రాజకీయ సంక్షోభం తలెత్తే ముప్పు ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన చాణక్యంతో ఈ వివాదాన్ని ఎలా సద్దుమణిగిస్తారో చూడాలి.